హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో పచ్చిమిరపకాయలతో పచ్చడి చేయండి. దోశ, ఇడ్లీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అలా కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గించండి. టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మగ్గించండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయాలి. కడాయి తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇది ఒకసారి కలపాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న టమాటో పచ్చిమిరపకాయల పచ్చడిని వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.